శ్రీం బ్రహ్మ హనుమతే రామదూత నమః శ్రీమాత్రే నమః శ్రీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. పూజలు ఫలితాలు కార్యక్రమంలో మీరు జాతక పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. అలాగే మనం రోజువారీ పూజలు ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది, వాటి వల్ల మనకి ఎలాంటి ఫలితాలు సిద్ధిస్తాయనే విషయాలు కూడా గురువుగారు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ లైవ్ లో కూడా వస్తుంది. మీరు గురువుగారు కొన్ని రెమెడీస్ చెప్తుంటారు లైవ్ లో, అలాంటివి మీరు మళ్ళీ వినాలనుకున్నా కూడా యూట్యూబ్ లైవ్ ని వాచ్ చేస్తే కనుక మీకు ఆ రెమెడీస్ అనేవి తెలుస్తాయి. దయచేసి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ ని పూర్తిగా తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడడం చేస్తే కనుక మీరు చెప్పేది మాకు స్పష్టంగా వినపడుతుంది. కాల్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మీరు వాల్యూమ్ ఎక్కువగా పెట్టినట్లయితే, డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చినట్లయితే. అలాగే ఎవరైతే కాల్ చేస్తారో వారు పుట్టిన తేదీ, టైము, పుట్టిన ప్లేస్ 3 మస్ట్ అండ్ షుడ్ గా ముందరే రాసి పెట్టుకోండి. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ని కూడా అంతే పర్ఫెక్ట్ గా తెలుసుకోగలరు. గురుగారు, శుక్రవారం అంటేనే అమ్మవారిని కొలవడం అంటారు. సరే, ఫస్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పృథ్వీరాజ్ అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును. ఓకేనండి, మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. ఏంటంటే 1985 నవంబర్ 11వ తారీఖు పుట్టాడండి. తెల్లవారుజామున 5 గంటలు 4:30 మధ్యలో. 1995 85 అండి. 1985 నవంబర్ 11. నవంబర్ 11, 85. టైం చెప్పండి. తెల్లవారుజామునండి 5:30, 4:30 మధ్యలోనండి. 4:30, 5:30 మధ్యలో. అవునండి. ఓకేనండి. సో ఎక్కడ పుట్టాడు మీ అబ్బాయి? అబ్బాయి అండి ఉప్పులూరులో పుట్టాడండి. వట్లూరులో, గన్నవరం దగ్గర. ఓకేనండి. సో ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ అబ్బాయి గురించి ఏం అడగాలనుకుంటున్నారు? మా అబ్బాయికి ఒకసారి వివాహం చేసామండి 10 సంవత్సరాల క్రితం. ఆ వివాహం ఫెయిల్ అయిపోయి ఇద్దరికి సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి అయితే జాతక పరంగా ఏముందో ఏంటో గురువు గారిని అడిగి తప్పకుండా వివాహం అవుద్దా అవదా, వివాహాల ప్రయత్నం చేస్తుంటే మాకు పర్యంతట్లేదండి, విఫలం అయిపోతున్నాయి. ఓకే, ఒకసారి గురుగారితో మాట్లాడండి. ఏమండి, మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే మీ అబ్బాయి తులాలగ్నము మరియు తులారాశి, నక్షత్రం వచ్చి చిత్తా 3వ పాదం. ఏమండి, మరి మీ అబ్బాయిది చరలగ్నం కాబట్టి అండి, ఈ చరలగ్నంలో ఉన్న వాళ్ళకి కొంచెం పితృ సంబంధమైన బాధలు ఉన్నాయి. అందులో మీ అబ్బాయి కుజదోషంలో పుట్టాడు. కుజదోషం అంటే అబ్బాయి పుట్టిన నక్షత్రాధిపతి కుజుడియే దోషస్థానం అయ్యాడు, అంటే మోక్షస్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే కుజదోషం వల్ల అదృష్టశాత్తు అంటే మొదటి సంబంధం క్యాన్సిల్ అవుతుంది, లేదా అమ్మాయి కుజదోషం అంటే అది సంబంధం అలాగే స్థిరంగా ఉంటుందండి. మరి కుజదోషం ఉందిగా అయితే ఇప్పుడు రేపు చేయబోయే సంబంధం కూడా కుజదోషం ఉన్న అమ్మాయిని ఎతికి చేసుకుంటే మంచిదండి. రెండవది ఏంటంటే మీ అబ్బాయికి వినండి గురువు గారు చెప్పండి. కాదండి, అంటే తులారాశి కాదు, అమ్మాయి లగ్నం. ఇప్పుడు కుజదోషం అంటే ఏంటంటే లగ్నంలో కుజుడున్నా, ద్వితీయ స్థానంలో కుజుడున్నా, చతుర్థంలో ఉన్న సప్తమ, అష్టమ, వ్యయ ఇవి స్థానాల్లో ఉంటే కుజుడు దోషాన్ని ఇస్తాడండి. అయితే మీ అబ్బాయికి జన్మకారకుడైన కుజుడే దోష స్థానంలో ఉన్నాడు కాబట్టి తనకు తానే, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే స్వయంకృతాపరాధాల వల్ల అమ్మాయితో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే మరి మీరు ఇక్కడ పితృదోషం కూడా ఉంది. ఇక్కడ మీ అబ్బాయి గురించి మీరు ఎంత ఆందోళన పడుతుంటారో మీ అబ్బాయి విషయంలో ఏ పనులు ముందుకు సాగవు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ బాబుని ఒకసారి పిఠాపురం తీసుకెళ్ళండి. అయ్యా, పిఠాపురం తీసుకెళ్ళి ఒకసారి అక్కడ శివుడు కుకుటేశ్వరుడికి అభిషేకం చేయించి అక్కడ పంతులు గారితో సంకల్పంలో పూర్వజన్మ పితృదోష నివారణ అని చెప్పి చేయించాలి. ఎందుకంటే తండ్రి ఉన్నారు కాబట్టి సంకల్పంలో మాత్రమే చెప్పి తీయడం వల్ల పూర్వజన్మ నుంచి వెంటాడుతున్న దోషం కొంత మేరకు తగ్గుతుందండి. అర్థమవుతుందండి. తర్వాత మీ అబ్బాయికి ఏంటంటే మీ అబ్బాయి ప్రతి నెల త్రయోదశి అని తిథి వస్తుంది, మనకి 2 సార్లు వస్తుంది, శుక్లపక్షం, బహుళపక్షం. త్రయోదశి రోజున మీ అబ్బాయి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడి మీద కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేస్తూ తనకి మంచి భార్యని, అంటే ద్వికలత్రం మళ్ళీ మంచి అమ్మాయిని భార్యగా ఇమ్మని ప్రార్థిస్తూ అభిషేకం చేయాలి. అలాగే మీ అబ్బాయి కొరకు మీరేం చేస్తారంటే ప్రతి నెల షష్ఠి రోజున మీ అబ్బాయి పేరు మీద ప్రతి నెల షష్ఠి రోజున మీ అబ్బాయి పేరు మీద మీరు కూడా పంచదార కలిపిన ఆవు పాలతో శివుడి మీద అభిషేకం చేస్తూ మీ అబ్బాయికి మంచి కోడలు భార్య రావాలి,
మళ్ళీ పూర్వంలాగా జరగకుండా ఉండాలని ప్రార్థిస్తూ శివుడికి అభిషేకం చేయండి. తర్వాత మీరు అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మంత్రాన్ని జపిస్తూ ఉంటే తొందరగా మీ అబ్బాయికి పెళ్లి అయిపోతుంది. సరేనండి. ఓకేనండి, విన్నారు కదా. మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వీటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారు మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు? మీ పేరు? బసవ కుమార్. ఓకేనండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ దగ్గర నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 29th April 1978. 77. టైం చెప్పండి, మీరు పుట్టిన టైం. మార్నింగ్ అండి, నైటా? 10-11 మధ్యలో, ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారండి మీరు? గుడివాడ. ఓకే, మీ సమస్య ఏమిటండి? సరైనంత వరకు స్థిరపడలేదు, కొంచెం స్థిరత్వం లేదు లైఫ్ లో, ఆదాయం లేదు. ఓకే, సరే, గురుగారితో మాట్లాడండి. అయ్యా, మీది ఉత్తరాభాద్ర 2వ పాదము, సార్ క్షమించాలి, పుబ్బా నక్షత్రము, సింహరాశి, లగ్నం వచ్చి మిథున లగ్నము. అయితే మీ లగ్నాధిపతి వచ్చి బుధుడు అండి. దానివల్ల బుధుడికి చంచల స్వభావం ఉంటుంది కాబట్టి మీ మనసు కూడా ఎక్కడ స్థిరంగా ఒక చోట స్థిరంగా నిలకడగా ఉండదండి. రెండవది, అలా సింహరాశిలో పుట్టారు కాబట్టి, సింహరాశి క్షత్రియ వర్ణాన్ని చెందింది కాబట్టి కాస్త కోపతాపాలు అధికంగా ఉంటే, అందులో మీరు పుబ్బా నక్షత్రంలో పుట్టారు అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో పుట్టారు. ఈ నక్షత్రానికి ఏంటంటే ఎవరైనా కానీ సలహా ఇస్తే దాన్ని మీరు తొందరగా యాక్సెప్ట్, అంటే మైండ్కి వెళ్ళి అది తొందరగా దాన్ని ఆలోచించుకోరు, అంటే దాన్ని అలా వదిలేస్తారు. అంటే మీ గ్రహం ఎలాంటిది అంటే సలహాలు ఇచ్చే గ్రహం, తీసుకునే రకం కాదు. అయితే మీ జాతకానికి ఏంటంటే ఎదుగుదల అనేది అంటే మీరు వ్యాపారాన్ని పనికొస్తారు, కానీ వ్యాపారం ఇప్పుడు పనికిరారు. 45 సంవత్సరాల తర్వాత నుంచి వ్యాపారాన్ని పనికొస్తారు. కాకపోతే దానికి ముందు ఏంటంటే ఉద్యోగపరంగా అంటే ఎందులో బాగా ఉంటుందంటే ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ కానివ్వండి, లేదా ఆటోమొబైల్ సెక్టార్ కానివ్వండి, లేదా గార్మెంట్ సెక్టార్ కానివ్వండి, ఈ సెక్టార్స్లో పనిచేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, లాభం ఉంటుంది. తర్వాత ఏమండి 40 సంవత్సరాల తర్వాత నుంచి మీకు వ్యాపారంలో పైకొస్తారు. అర్థమవుతుందండి. 40 లోపు అయితే జాబ్ చేయాల్సిందే. అయితే మీ జాతకానికి 30 నుంచి 39 ఈ వయస్సు ప్రాయం బాగా ఇబ్బంది పెట్టే వయస్సు ప్రాయము. 40 నుంచి సెటిల్మెంట్స్ వస్తాయి. 45 నుంచి మీరు వ్యాపారంలో గణనీయంగా నెమ్మదిగా స్థిరత్వాన్ని పొందుతారండి. అయితే మీరు ఆటోమొబైల్ సెక్టార్ కానీ, ఫైనాన్స్ సెక్టార్ కానీ, గార్మెంట్ సెక్టార్లో కానీ పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే మరి మీ జాతకానికి ఏంటంటే భాగ్యకారకుడు శనే, అలాగే ఆయుష్కారకుడు శనే. అందుకని భాగ్య సంబంధంగా ఎలా ఉంటుంది, కొంచెం నిదానంగా వస్తుంది. మీరు ఏదైనా కానీ ఎంత కంగారు పడినా అభివృద్ధి అనేది అంత స్పీడ్గా రాదు. అయితే మీరు శ్రీరామ జయరామ జయ జయ రామరామ అంటూ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. అలాగే మీరు ప్రతి నెల దశమి నాడు, దశమి తిథి రోజున శివుడి మీద చెరుకు రసంతో అభిషేకం చేయండి. తర్వాత మీ లగ్నాధిపతి మీ కంఫర్ట్స్ లాడు బుధుడయ్యాడు కాబట్టి ప్రతి బుధవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి వీలైతే శుక్రవారం వెంకటేశ్వర గుడిలో మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి శివుడి వెంకటేశ్వర స్వామికి. అలా చేయడం వల్ల మీలో కొంత స్థిరత్వం వస్తుంది, మనసు ప్రశాంతత వస్తుంది. అలాగే కంఫర్ట్స్ అంటే సుఖ సంబంధ అభివృద్ధి అనేది క్రమంగా మీకే కనిపిస్తుంది.